శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. విరూపాక్ష యూపాక్షులు దుర్ధర ప్రఘస భాసకనులు మహావీరులు వేగవంతులు శత్రుభయంకర మహాయోధులు రథగజతురగ పదాతి దళములతో మారణాయుధాల బలగర్వముతో సేనాపతులు 5 చేరి హనుమంతునిపై దాడి వెడలిరి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. దుర్ధరుండైదు శరములు వేసి మారుతి శిరమును గాయము చేసే సింహనాదమును మారుతి చేసే కాయము బెల్చి గగనాని కగసే. దుర్ధరుండు మరి శతశరములచే కపికుంజరుని కడుపీడిల్చే. మెరపోలె మెరసి మారుతి దుమికి పిడుగోలె పడి అసురుని గూల్చే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. దుర్ధరుండటుల కూలుటగాంచి విరూపాక్ష యూపాక్షులు అలిగి గదల బూని హరీషుని దాకగా మారుతి వారిని చావమోదగా. రక్తము గ్రక్కుచు అసుర వీరులు నేలపై పడి అసురులు వీడిరి. మారుతి ఇంకను పోరు పెంచగను తోరణ స్తంభము పైన నిల్చెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. మిగిలిన ప్రఘస భాసకనులు శూలపట్ట సాది ఆయుధదారులు హనుమంతునిపై తెగబడి పోరిరి. అతి భీకరముగా గాయపరచిరి. నెత్తుట దడిసిన అనిలాత్మజుడు బాలార్కుని వలె భాసిల్లినాడు. గిరి శృంగమును ప్రకల్చినాడు. అసుర వీరుల వర్ధిల్చినాడు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సేనాపతులను సర్వసైన్యమును పవన కుమారుడు నిర్మూలించెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిశ్చేష్టితుడై పరివీక్షించెను. తండ్రి చూపులు తనపై సోకగా అక్షకుమారుడు దిటవుగా నిలువగా. రావణుండు పల్కె కుమారుని గని ఆవానరుని దండ్యోపబోమని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ.